ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒక నియోజకవర్గం కేవలం 5 ఏళ్లలోనే పొలిటికల్ స్వింగ్కి కారణమైంది. ఇంత పెద్ద రాజకీయ మార్పు ఎలా జరిగింది? అక్కడ ప్రజలు ఏం ఆలోచించారు? 2029లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? ఇదే బాపట్లని ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా బాపట్ల ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం కేవలం ఒక పట్టణం మాత్రమే కాదు. వ్యవసాయం, ఆక్వాకల్చర్, మత్స్యకార గ్రామాలు, విద్యా సంస్థలు, పట్టణ ఓటర్లు, గ్రామీణ రాజకీయాలు ఇవన్నీ కలిసిన ప్రత్యేకమైన రాజకీయ మిశ్రమం. అందుకే ఇక్కడ వచ్చే ఫలితం చాలాసార్లు రాష్ట్ర రాజకీయాలకు కూడా ఒక సంకేతంగా మారుతుంది. కానీ ఈ ప్రాంతంలో 2019లో అసలు ఏం జరిగింది? 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి బలంగా వీచింది. బాపట్ల కూడా అదే తీర్పిచ్చింది. కోన రఘుపతి గారు దాదాపు 15,000 ఓట్ల మెజార్టీతో టీడీపీకి చెందిన అన్నం సతీష్ ప్రభాకర్ గారిపై విజయం సాధించారు. ఆ సమయంలో సంక్షేమ హామీలు, వ్యక్తిగత గుర్తింపు మరియు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారాయి. కానీ అక్కడే ఒక ప్రశ్న మొదలైంది. 5 ఏళ్ల తర్వాత ఈ తీర్పు ఎందుకు పూర్తిగా మారింది? 2024 ఎన్నికల్లో బాపట్లలో భారీ రాజకీయ స్వింగ్ కనిపించింది. ఈసారి టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు 27,000కు పైగా మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోన రఘుపతి గారిపై విజయం సాధించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, దాదాపు 43,000 ఓట్ల స్వింగ్కి నిదర్శనంగా నిలిచింది. అయితే ఈ విజయం వెనుక ఎవరున్నారు? బాపట్లలో టీడీపీ తరపున వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ నియోజకవర్గంలో బలమైన సమీకరణాన్ని నిర్మించింది. మరి వైఎస్ఆర్సీపీ వైపు ఎవరున్నారు? మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందిన కోన రఘుపతి గారు మాజీ ఎమ్మెల్యేగా ఇంకా అందుబాటులోనే ఉన్నారు. 2019లో విజయం సాధించిన అనుభవం పార్టీకి ఇప్పటికీ ఒక ప్రధాన బలం. అయితే ఇద్దరిలో ఎవరి బలం ఎక్కువ? ముందుగా టీడీపీ విషయానికి వస్తే ప్రస్తుతం కొన్ని స్పష్టమైన బలాలు కనిపిస్తున్నాయి. పట్టణ ఓటర్ల మద్దతు, బీసీ వర్గాల్లో పెరిగిన ఆదరణ, కాపు, కమ్మ, వ్యాపార వర్గాల మద్దతు, కూటమి ఓట్ల సమీకరణ, బలమైన సంస్థాగత నిర్మాణం. ఈ అంశాలు టీడీపీని ప్రస్తుతం ముందంజలో నిలబెడుతున్నాయి. కానీ ప్రతి బలానికి ఒక బలహీనత కూడా ఉండే ఉంటుంది. టీడీపీకి ఉన్న సవాళ్లలో ఎస్సీ ఆధిక్య గ్రామాలు, సంక్షేమ పథకాలపై ఆధారపడే ప్రాంతాలు మరియు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తి ఆధిక్యం సాధించాల్సి ఉంది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే సంక్షేమ పథకాల ప్రభావం, ఎస్సీ ఓటర్లలో మద్దతు, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఓట్ బ్యాంక్ ఇప్పటికీ పార్టీకి ప్రధాన బలం. వీరికి కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. పట్టణ ఓటర్లలో మద్దతు తగ్గటం, పిట్టలవానిపాలెం వంటి ప్రాంతాల్లో బలహీనపడటం మరియు కూటమి ప్రభావాన్ని ఎదుర్కోవడం పార్టీకి ప్రధాన పరీక్షగా మారింది. అయితే 2029లో అసలు ఎవరు గెలుస్తారన్నది దేనిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలు, మత్స్యకార వర్గాలు, కాపు, ఎస్సీ ఓటర్లు అత్యంత కీలకం. అలాగే కల్లపాలెం మండలం మళ్ళీ స్వింగ్ మండలంగా మారే అవకాశం ఉంది. కేవలం 2 నుంచి 4% ఓట్ల మార్పు కూడా మొత్తం ఫలితాన్ని మార్చగలదు. అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? 2026 నాటికి బాపట్లలో టీడీపీకి 2024 విజయంతో మంచి ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తన బలాన్ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అందువల్ల ఈ పోటీ ఇప్పుడే ముగిసిపోయిందని చెప్పలేం. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో 5 ఏళ్లు చాలా పెద్ద సమయం. స్థానిక సమస్యలు, అభివృద్ధి, అభ్యర్థుల ఎంపిక, కూటముల పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ప్రజల మూడ్ ఇవన్నీ మారితే ఫలితం కూడా మారే అవకాశం ఉంటుంది. ఒక కీలక విషయం ఏంటంటే 2024 ఫలితాన్ని కేవలం ఒక పార్టీ బలం మాత్రమే అని చూడలేం. కూటమి ప్రభావం, ప్రతిపక్ష ఓట్ల సమీకరణ, సామాజిక వర్గాల మద్దతు, స్థానిక రాజకీయ పరిస్థితులు అన్నీ కలిసి ఆ ఫలితాన్ని రూపొందించాయి. అందుకే 2029లో కూడా ఎవరు గెలుస్తారన్నది ప్రచారం కంటే ప్రజల విశ్వాసం, స్వింగ్ ఓటర్లు మరియు స్థానిక సమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తన విజయాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ చేస్తుందా? ఈ విశ్లేషణను కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.